తెలియదు మీకు. బాగా చెప్తున్నాను కదా, నాకు ఏం కావాలండి, స్కూల్ డ్రాప్ అవుట్ని డిఐ అయ్యాను. డిఐతో ఆగకుండా అసలు విమానం ఎక్కడో పోతుంటే అదుగదుగో అని చూసి కాడ నుంచి డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారితో 5 ఏళ్ళు విమానంలో తిరిగాను. ఏది ఇనిషియల్ స్టేజ్లో 23వ ఏట విమానం ఎక్కాను. అది ఫస్ట్ టైం నేను ఎక్కక ముందు దాని పొలంలో చూస్తుండేవాడిని. ఎంతకంటే అదృష్టం ఏముంది. కరెక్ట్. అలాంటిది వచ్చేసిన తర్వాత 2009లోనే చంద్రబాబు నాయుడు గారు నర్సరాపేట ఎంపీకి నిలబడమన్నారు. నాలో ఏ కెపాసిటీ చూసి అన్నారు. మాచర్ల ఎమ్మెల్యేకి నిలబడమన్నారు, గురజాల ఎమ్మెల్యేకి నిలబడమన్నారు. నాలో ఏ కెపాసిటీ చూసి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఎమ్మెల్యేకి నిలబడమన్నారు, నర్సరాపేట ఎంపీకి నిలబడమన్నారు. నేను ఓపెన్ అవుతున్నాను. 2019లో ఎలక్షన్స్లో నేను డిఐజీగా ఉంటే అన్న నర్సరాపేట ఎంపీకి నిలబడమని చెప్పారు. నాలో ఏ కెపాసిటీ చూసి అన్నారు. మరి ఎమ్మెల్యే ఇచ్చారు ఎందుకు? నేను రిక్వెస్ట్ చేసుకొని నేను ఐ ప్రిపేర్డ్ ఫర్ ఎమ్మెల్యే. సార్ చాలా కన్విన్స్ చేశారు. లేదన్నా నర్సరాపేట కాన్స్టిట్యున్సీలో వడ్డెర కాస్ట్ ఎక్కువ, బీసీలు ఎక్కువ, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ, నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు అని ఎంత చెప్పినా కానీ నాకు ఎక్కడో ఏంటంటే ఎంపీ అంటే 7 కాన్స్టిట్యున్సీస్, ఇంకా పీరియడ్ కూడా సరిలేదు. నాకు ఏదన్నా ఓకే సార్, నాకు ఏమాత్రం అవకాశం ఉంటే మాచర్ల నుంచి గుంటూరు వరకు ఎక్కడన్నా అసెంబ్లీ ఏదన్నా అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అంటే చూసేసి గుంటూరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, వడ్డెరాస్ ఉన్నారు, ఇది ఇచ్చేశారు సార్. ఆయన ఎక్స్పెక్టేషన్స్ పాపం ఆయన చేయాల్సింది చేశాడు. నేను ఓడిపోయాను. ఓడించారా? సరే, ఓడిపోయినా కానీ ఇప్పుడు పేపర్ పూర్వంగా అయితే ఓడిపోయాననే కదా. నాలో ఇది చూసేసి ఇంతమంది మన్ననలు పొందాను.